హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముగ్గుల పోటీ కార్యక్రమం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో గత 5 రోజుల నుంచి గ్రామాల వారీగా మండలాల వారీగా చివరి రోజు అయిన నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీని ఘనంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో సెలెక్ట్ అయిన మహిళలు రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్, వారి సత్యమణి మంజుల, మహిళా ప్రజాప్రతినిధులు పరిశీలించారు. భిన్నమైన ముగ్గులు వేసి ఆకట్టుకున్న మహిళలను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. నియోజకవర్గ స్థాయిలో 5గురిని సెలెక్ట్ చేసి మొదటి, ద్వితీయ, తృతీయ, 4వ, 5వ బహుమతులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్యమణి మంజుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మంత్రివర్యులు ముగ్గుల పోటీ నిర్వహించారు. ముగ్గుల పోటీకి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే అందరూ మంచిగా వేశారు. ఎవరిని మీరు మంచి లేదు అనేది ఏమీ లేదు. కాకపోతే ఈ పోటీలో మనం 5గురిని సెలెక్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. గెలిచిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీ ఎందుకంటే మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది మనము మొదలు పెట్టాము. అందరికీ ఈ సంక్రాంతి పండుగ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ ముగ్గులలో చూపించారు. చాలా బాగా నచ్చింది నాకు అది కాన్సెప్ట్. ఈ ముగ్గులలో మనం చూసేది ఏంటంటే సంక్రాంతి ముగ్గులు ఎలా వేస్తారు అంటే మనం మెయిన్గా ఏం చూస్తామో చెరుకు గడ్డలు, ముగ్గులు, పాలు పొంగు, మెలకల ముగ్గులు, అదే గొబ్బెమ్మలు అవి పెడతారు. నవధాన్యాలు ఇవన్నీ మనకి కనిపించాలి ముగ్గులో. అవన్నీ పెట్టారు. చాలా బాగున్నాయి. వర్గంలో గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరి ముందు తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తీసుకుపోయే విధంగా మరి సంక్రాంతి వస్తుంది. ఇక్కడ మహిళలందరూ కూడా నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ కూడా పండగ వాతావరణం కల్పించాలనే మంచి ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామాన హుస్నాబాద్ పట్టణంలో కూడా మరి మెప్మాను ప్రజాప్రతినిధులు కలుపుకొని ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం మహిళలందరికీ అవకాశం కల్పించే విధంగా ప్రతి గ్రామాన చేపట్టడం జరిగింది. గ్రామాన వేసిన తర్వాత అవి మండల్ వైజ్ గా ప్రతి మండల్ నుంచి 5గురు సెలెక్ట్ చేసి అదే హుస్నాబాద్ లో కూడా 20 వార్డుల నుంచి కూడా పార్టిసిపేట్ చేసి మొత్తం హుస్నాబాద్ లో కూడా 5గురిని సెలెక్ట్ చేసి వారందరూ కూడా ఈ రోజు మరి మంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మరి మన సంస్కృతిని కూడా ముందు తరాలకు తీసుకుపోయే విధంగా చక్కని మహిళలంతా కూడా చక్కని రంగవల్లులతోటి హరివిల్లులా పరిచి మరి ఈ రోజు మార్కెట్ యార్డ్ లో కూడా ముగ్గుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాలకు మండలానికి 5గురితో చొప్పున హుస్నాబాద్ టౌన్ లో 5గురిని తీసుకొని 40 మందితో ఇవాళ మార్కెట్ యార్డ్ లో మన ముగ్గుల పోటీలు చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో 5గురు సెలెక్ట్ చేయడం, ఈ ముగ్గుల్లో మళ్ళీ 5గురిలో అంటే అసలు సంక్రాంతి ఉట్టిపట్టేలాగా మహిళలు అనేది వాళ్ళ మహిళలకు వాళ్ళలో ప్రతిభ గుర్తించడానికే మంత్రివర్యులు ఒక ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సతీమణి అయిన మంజులక్క గారు వచ్చి ఇవాళ ముగ్గులను సెలెక్ట్ చేయడం, ఆర్డీఓ గారు మరి హుస్నాబాద్ ఆర్డీఓ గారు, కరీంనగర్ ఆర్డీఓ గారు ఇద్దరితో మళ్ళీ అందులో మన మంత్రివర్యులు సతీమణి మంజక్క గారితో కూడా సెలెక్ట్ చేయడం, ముగ్గులు వేయడం
ఓడిపోవడం గెలవడం అనేది సాధ్యం కాదు. ఎవరైనా ముందుకు వచ్చి ఒక మహిళ వంటిలికే పరిమితం కాకుండా ఇవాళ వచ్చి ఇంత ముందుకు వచ్చి ముగ్గులు అరవిల్లు కలర్లతో అరవిల్లు చేయడం చాలా సంతోషం. ఎవరైనా వాళ్ళ గొప్పదనాన్ని మెచ్చుకోవాలి. ఇవాళ ప్రైజ్ తీసుకున్నామనే కాదు, నా ముగ్గులో ఏం తప్పు ఉన్నదని కూడా భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు ముందుకెళ్లే విధంగా మహిళలు ముందుకు రావడం చాలా గొప్ప. హుస్నాబాద్ పట్టణ ప్రజలకు, నియోజకవర్గానికి మంత్రివర్యులు చేసిన ప్రోగ్రానికి అందరి వారికి ధన్యవాదాలు.